ఎవ్రీవన్, నేను డైలీ మార్నింగ్ స్టోరీ పెట్టగానే ఇట్లా ఒక గ్లాస్ తో పెడతాను అనమాట. పెట్టగానే అది ఏంటి, ఎందుకు తాగుతారు, డైలీ ఎందుకు, ఇన్నిసార్లు సెకండ్ టైం థర్డ్ టైం అట్లా పెడుతూ ఉంటాను కదా, పెట్టగానే ఇన్నిసార్లు ఎందుకు తాగుతారు, అది అసలు దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అఫ్రెష్ గురించి అయితే చాలా మెసేజెస్ వస్తాయి అనమాట. అడిగే క్వశ్చన్స్ కూడా ఎక్కువ అఫ్రెష్ గురించే ఉంటాయి. దేనికోసం తాగుతారు, మేజర్ డౌట్స్ ఏంటంటే అసలు ఎందుకు తాగుతారు, ఎలా తాగాలి, తాగితే యూజెస్ ఏంటి, అసలు ఎవరెవరు తాగొచ్చు, ఎట్లా తీసుకోవాలి, ఇదంతా కదా నేను అసలు బేసిక్ గా చెప్తాను అనమాట. దీన్ని అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అంటారు అనమాట. మనకి బాటిల్ మీద చూసినా కూడా అట్లానే ఉంటది, అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనమాట. దీన్ని మనం నేను ఇప్పుడు పర్టికులర్ గా ఒక వెయిట్ లాస్ జర్నీలో తాగుతున్నాను. వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఇట్లా సంబంధం లేకుండా మన గట్ హెల్దీగా ఉండాలి, క్లీన్ గా ఉండాలి, మన లోపలంతా క్లెన్స్ అవుతూ ఉండాలి, డీటాక్స్ అవ్వాలి మన బాడీ డైలీ బేసిస్ లో అనుకున్నప్పుడు దీన్ని అఫ్రెష్ ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ ఉంటుందా, చిన్నపిల్లలు తాగొచ్చా, పెద్దవాళ్ళు తాగొచ్చా, ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి కదా. కాఫీ టీ అలవాటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు తాగొచ్చు అనమాట. కంపారిటివ్లు కాఫీ టీతో కంపేర్ చేస్తే అసలు కెఫెన్ చాలా లో ఉంటుంది అనమాట దీనిలో మనకి. ప్లస్ కాఫీ టీ రీప్లేస్మెంట్ అని మాట్లాడుకుంటాం కదా, ఎందుకు బెస్ట్ రీప్లేస్మెంట్ అవుతుంది అంటే కాఫీ టీ మనం అప్రాక్సిమేట్ గా చూసుకుంటే 100 to 200 300 క్యాలరీస్ వరకు ఉంటాయి అనమాట, యాడ్ చేసిన ఫ్యాట్ మిల్క్ ని బట్టి అట్లా ఉంటాయి కదా. మనకి జస్ట్ అఫ్రెష్ అనేది జస్ట్ 4 to 5 క్యాలరీస్ లో కంప్లీట్ అయిపోతుంది. సో చాలా బెస్ట్ ఆప్షన్ కదా కాఫీ టీతో కంపేర్ చేస్తే. అట్లా అనమాట. ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు, చిన్న పిల్లలు వద్దు, 18+ తీసుకోవాలని మన కంపెనీ స్ట్రిక్ట్ గా చెప్తుందండి. మన బాటిల్ మీరు వెనక్కి తిప్పినా కూడా మన కంపెనీ ఎక్కడైనా సరే అండి అసలు ఎలా యూజ్ చేయాలనేది, ఎట్లా ఎవరికి అనేది చాలా పర్టికులర్ గా వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ప్లస్ ఫీడింగ్ లో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు యూజ్ చేయొద్దు అని చెప్తుంది. ఎందుకంటే కెఫెన్ వాళ్ళకి అసలు అవసరం లేదు అని అనమాట. సో కెఫెన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి అన్నట్లు అనమాట. ఇప్పుడు ఇది మనం మాట్లాడుకున్నాం కదా, మినిమం కెఫెన్ తో ఉంటుంది. కెఫెన్ దేనికి, మన బాడీలో మన నర్వస్ సిస్టమ్ కానివ్వండి, మన బ్రెయిన్ కానివ్వండి, అలర్ట్ చేయడానికి కెఫెన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ కెఫెన్ ఎంత మినిమం లెవెల్లో తీసుకున్నా మన బాడీకి ఎంత కావాలి. సో అందుకని ఎర్లీ మార్నింగ్ అనమాట. నార్మల్ గా చాలా మందికి అలవాటు అయిపోతుంది కదా, టీ కాఫీ అలవాటు అయిన తర్వాత టీ తాగకపోతే అసలు ఏం చేయలేకపోతున్నాం, టీతో అలా లాగేస్తుంది అని చెప్పి చెప్తారు కదా. సో ఇదేంటంటే కెఫెన్ కోసం అనమాట. కాఫీలో టీలో ఉండే కెఫెన్ కోసం. అంత డోసెస్ లో మరీ మనం అంత ఎడిక్ట్ అయిపోకుండా చాలా లిటిల్ బిట్ మనకు కావాల్సింది 40 మైక్రోగ్రామ్స్ అనమాట. చాలా మినిమల్ క్వాంటిటీలో మనకి ఇందులో కెఫెన్ ఉంటుంది. ఇది మనం బ్రెయిన్ ఎలర్ట్ చేయడానికి, ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ అనుకున్నాం కదా, అలా లో క్యాలరీలో మినిమం కెఫెన్ తో మన బాడీకి కావాల్సింది వెళ్తూ ఇట్లా అనమాట. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ తో మన గట్ ని చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఎవ్రీడే మనం చాలా అన్హెల్దీ ఫుడ్ తింటాము, డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం గ్యాస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ అన్ని ఇష్యూస్ కోసం డీటాక్స్ అవుతుంది అనమాట బాడీ. మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటే లైక్ అర్థం అవుతుంది కదా, మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, స్కిన్ కోసం కూడా అని చెప్తారు. అట్లా మనకి లోపలంతా డీటాక్స్ అయ్యి మనకి పైనుంచి కూడా హెల్దీగా కనిపిస్తాము. ఓన్లీ అఫ్రెష్ తో వెయిట్ లాస్ అవ్వచ్చా, నన్ను ఎక్కువ అడిగే క్వశ్చన్ అనమాట. ఓన్లీ వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే మనకి గట్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. లో క్యాలరీ కాఫీ టీని రీప్లేస్ చేస్తాం, క్యాలరీ డెఫిషియన్సీ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు, అవ్వదు అని లేదు. కానీ అఫ్రెష్ తాగేసాను నేను, నా ఇష్టం వచ్చి తినేయచ్చు అంటే అట్లా అయితే చేసుకోలేమండి. మనకి ఇందులో కూడా మన టేస్ట్ కి తగ్గట్లు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. ఫ్లేవర్స్ మనకి నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అఫ్రెష్ ఎలా మిక్స్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా బాటిల్ క్యాప్ ఓపెన్ చేయగానే మనకి ప్రతి బాటిల్ ఇట్లా బుడ్డి స్పూన్ ఒకటి వస్తుంది అనమాట. ఈ స్పూన్ వచ్చేసి 1 గ్రామ్ ఆఫ్ అఫ్రెష్ పడుతుంది. ఇట్లా నేను ఒక స్పూన్ ఫుల్గా అఫ్రెష్ తీసుకొని ఇట్లా నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మన వాటర్ టేస్ట్ని బట్టి, మనకి ఎంత ఘాటుగా కావాలని దాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే లెమన్ ఫ్లేవర్ మిక్స్ చేస్తున్నాను. అట్లా పౌడర్ వేసుకున్న తర్వాత హాట్ వాటర్, మనకి ఎంత హాట్గా కావాలి అనిపిస్తే అంత హాట్గా ఇట్లా హాట్ వాటర్ మిక్స్ చేసుకోవడమే అనమాట. దీనిలో మనకి 7 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. మనకి నచ్చినట్లు మనం చూస్ చేసుకోవచ్చు. మన చాయిస్ అండి, ఏది తీసుకున్నా సేమ్ క్యాలరీస్ ఉంటుంది, సేమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట బాడీ మీద. సో మనకి నచ్చింది, మనకి టేస్ట్ కొంతమందికి చాలా సాఫ్ట్ గా ఉండాలి, కొంతమందికి కొంచెం ఇట్లా అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు, కాఫీలు టీలు కొంచెం స్ట్రాంగ్ గా కావాలి ఇట్లా అనుకుంటారు. నేను చెప్పాను కదా, మనకి మైల్డ్ గా కావాలంటే మైల్డ్ గా మిక్స్ చేసుకోవచ్చు, స్ట్రాంగ్ గా కావాలంటే స్ట్రాంగ్ గా మిక్స్ చేసుకోవచ్చు, అట్లా మనకి నచ్చినట్లు. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. కాశ్మీరీ కవ్ అంటే మనకి కుంకుమ పువ్వు ఐడియా ఉంటుంది కదండి, అట్లాంటి ఫ్లేవర్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మోస్ట్లీ ఫేవరెట్ అనమాట నాకు, చాలా మందికి కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి సినమన్.
దాల్చిన చెక్క అంటారు. ఇవన్నీ కూడా మన కిచెన్ లో ఉన్న ఇంగ్రీడియంట్ బేస్ తోనే ఉంటదండి. మన ఇండియన్స్ కి ఏవైతే కిచెన్ లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటి బేస్ తోనే టేస్ట్లన్నీ మన టేస్ట్ బర్డ్స్ కి తగ్గట్లు ఉంటాయి అనమాట. సినామిన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పీచ్ అనమాట. పీచ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటదండి. ఇది ఎలా అంటే కొంచెం మైల్డ్ గా కావాలి, కొంచెం ఆ ఫ్రూటీ ఫ్లేవర్ లో కావాలి, ఇట్లా ఇంత స్ట్రాంగ్ వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, లైక్ లేడీస్ కానివ్వండి, చిన్న గర్ల్స్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెమన్, బేసిక్ అనమాట. బేసిక్ ఎప్పటి నుంచో ఉన్న ఫ్లేవర్, బేసిక్ గా అందరికి చాలా సాఫ్ట్ గా అట్లా సాఫ్ట్ ఫస్ట్ తీసుకున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లెమన్ చూస్ చేసుకుంటారు అనమాట అట్లాంటిది. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ తులసి. తులసి ఎంత మంచి హెర్బో మనందరికి ఐడియా ఉంది కదండి. ఇప్పటి నుంచి కాదు, ఆయుర్వేదం నుంచి మనకి కొంచెం వింటర్ సీజన్ వస్తే తులసి అని ఎక్కువ వింటూ ఉంటాము. దాన్ని కూడా రెగ్యులర్ బేసిస్ లో మనం ఆపరేషన్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి జింజర్ అంటే అల్లం మనందరికి ఐడియా ఉంది కదా, బేసిక్ గా దాని ఎఫెక్ట్స్ కానీ అంతా ఆ ఫ్లేవర్ లో ఉంటది. లాస్ట్ వచ్చేసి ఇలాచీ అనమాట. ఇది కూడా మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ అనమాట. ఇలాచీ ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది. నార్మల్ గా ఈ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మీ చాయిస్ కి తగ్గట్టు మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. మీరు ఈవెన్ ఒక్క ఫ్రెష్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి. నార్మల్ గా ఇప్పుడు హెర్బల్ లైఫ్ అంతా మాకు అవసరం లేదు, న్యూట్రిషన్ అంతా అవసరం లేదు, ఓన్లీ ఇట్లా క్లెన్జింగ్ డీటాక్స్ కోసం ఇట్లా మేము తీసుకుంటున్నాం అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ క్లెన్జింగ్ డీటాక్స్, కాఫీ టీకి రీప్లేస్మెంట్ ఇదంతా మాట్లాడేసుకున్నాం కదా, మనం దీన్ని కూల్ డ్రింక్ రీప్లేస్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. మంచిగా ఇట్లా హాట్ గా కాకుండా కొంచెం ఒక 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని కూల్ వాటర్ లో మిక్స్ చేసుకొని కూల్ డ్రింక్ రీప్లేస్మెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా అందులో మీకు కావాలి అనుకుంటే కొంచెం హనీ, కొంచెం లెమన్ యాడ్ చేసేసుకుని అట్లా ట్యాంగీ ఫ్లేవర్ లో కూడా మిక్స్ చేసుకొని మీరు కూల్ డ్రింక్ లాగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా మంది క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. డైట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మిస్ అయ్యేది ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి కదా. మనకి షేక్స్ తో ఐస్ క్రీమ్స్ రీప్లేస్ చేసుకోవచ్చు. అందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. అట్లాగే కూల్ డ్రింక్స్ రీప్లేస్ చేసుకోవడానికి కూడా ఇది బాగుంటుంది అనమాట. మీకు బాగా హెవీగా తిన్నారు ఆ టైంలో కూల్ డ్రింక్స్ చాలా మందికి అలవాటు అనమాట. బయట కూడా చూస్తాం కదా, ఇప్పుడు ఫుల్ బిర్యానీ తినేసాను, కూల్ డ్రింక్ కావాలి, నాకు అరగట్లేదు, అట్లా ఫీల్ అవుతారు. అట్లాంటి టైంలో కూడా దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు మంచిగా. ఇది వచ్చేసి మనకి గ్రీన్ టీ అండ్ ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో మనకి ఇందులో హార్మ్ఫుల్ ఏమీ ఉండదు. మన హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ మొత్తం చాలా జెన్యూన్ గా చాలా న్యాచురల్ వేలో రెడీ అవుతాయి అనమాట. మిగిలిన వీడియోస్ లో నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. మీకు అప్రెష్ కావాలనుకున్నా, ఇట్లా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, హెర్బల్ లైఫ్ వెయిట్ లాస్ కావాలి, వెయిట్ గెయిన్ కావాలి, అసలు హెల్దీగా మారుదాం అనుకుంటున్నాం, దానికి ఏంటి చాయిస్ ఇట్లా అనుకుంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇది రీప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నారు కాఫీ టీతో. చాలా మందికి కాఫీ చాలా ఇప్పుడు రోజుకి 4-5 టైమ్స్ తాగే వాళ్ళు ఉంటారు, చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం బయట కెఫేస్ లో చూస్తాం కదండి, ఫ్రెష్ మనకి కాఫీ అంటే పెద్ద క్వాంటిటీ అనమాట, 300 ml అట్లా వస్తుంది. మనం ఇంట్లో చాలా మినిమం క్వాంటిటీ తీసుకుంటాం, బయట అట్లా అలవాటైన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా రీప్లేస్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒకే రోజు అవాయిడ్ చేస్తే హెడేక్ అనిపిస్తుంది, చాలా అనీజీగా ఫీల్ అవుతారు, ఫస్ట్ అసలు కంఫర్ట్ ఉండదు అనమాట బాడీలో. సో వాళ్ళు ఎలా మార్చుకోవాలి అంటే, ఇప్పుడు మీరు కాఫీ తాగుతున్నారు, ఒక 300 ml అలవాటు అయిపోయింది, దాన్ని 100 ml కి మార్చండి. ఒక 4 టైమ్స్ తాగుతున్నారు, దాన్ని 2 టైమ్స్ కి 1 టైంకి అట్లా స్లోగా మార్చుకుంటూ వచ్చి మనం ఎఫ్రెష్ యాడ్ చేసుకుంటే చాలా బాగా చేంజ్ అవ్వచ్చు అనమాట. ఏ హ్యాబిట్ చేంజ్ అవ్వడానికైనా మన బాడీకి 21 days అవసరం అండి. సో ఒక రోజు 2 రోజుల్లో ఏది మారిపోదు. సో మనం బాడీకి కొంచెం టైం ఇవ్వాలి, మనం టైం తీసుకోవాలి మన హ్యాబిట్స్ మార్చుకోవడానికి. సో ఇట్లా చిన్న టిప్స్ తో న్యూట్రిషన్ యాడ్ చేసుకొని నార్మల్ వేలో లంచ్ ప్లేట్ కరెక్షన్ కావాలి, ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, చిన్నపిల్లలకి న్యూట్రిషన్ కావాలి, కిచెన్ న్యూట్రిషన్, ఓల్డ్ ఏజ్ న్యూట్రిషన్ కావాలి, ఇట్లా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కింద నా నంబర్ ఉంటుంది, హ్యాపీగా కాంటాక్ట్ అయితే మీకు ఐడి ఇస్తాను, ఇట్లా ప్రోడక్ట్ కావాలంటే ప్రోడక్ట్ గైడ్ చేస్తాను. మొత్తం మీకు ఒక్కసారి కాల్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.